Hello everyone, welcome back to our spoken English class. Today we are learning a very important tense, that is present perfect tense. ఈ టెన్స్ ని డైలీ లైఫ్ కాన్వర్సేషన్ లో చాలా మంది యూజ్ చేస్తారు. అలాగే సినిమాల్లో చూస్తుంటాము, అలాగే ఇంటర్వ్యూస్ లో మన ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు కూడా ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో లెట్స్ లెర్న్ ఏ వెరీ కేర్ఫుల్లీ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. అప్పుడు మాత్రమే ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఐడియా అనేది మీకు బాగా అర్థం అవడం అనేది జరుగుతుంది. అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? అసలు అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన పని, జస్ట్ మనం మాట్లాడుకునే సమయానికి కంప్లీట్ అయిన పని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాం అన్నమాట. లేదా ఇప్పుడే కంప్లీట్ అయిన పని, లేదా గతంలో ఒక పని జరుగుతూ ఇప్పటికే ఆ రిజల్ట్ యొక్క ఎఫెక్ట్ మనకి ఇప్పటికీ ఆ రిజల్ట్ యొక్క ఎఫెక్ట్ ఉన్నట్లయితే దాన్ని మనం ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాం అనమాట. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, దాని ద్వారా మీకు ఐడియా అనేది బాగా రావడం జరుగుతుంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం చెప్పుకున్నాము? ఇప్పుడే కంప్లీట్ అయిన పని, ఇప్పుడే పూర్తి అయిన పని, మనం మాట్లాడుకునే సమయానికి పూర్తి అయిన పని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాం. లేదా ఒక పని గతంలో జరిగినప్పటికీ జరిగి ఇప్పుడు రిజల్ట్ ఉన్న పని, అంటే ఫలితం ఇప్పుడు కూడా దాని ఎఫెక్ట్ ఉందన్నమాట. ఒక పని గతంలో జరిగినా సరే దాని యొక్క ఫలితం అనేది ఇప్పటికీ ఉంది. సో అలాంటి దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏం లేదు, ఇదే గుర్తుపెట్టుకుని జస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయానికి కంప్లీట్ అయిన పని, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, సో జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్ని కూడా మనం ఇందులో చెప్తాము ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇప్పుడే కంప్లీట్ అయిన పని, ఇప్పుడే పూర్తి అయిన పని అని మనం జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తాము. క్లియర్? ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చూద్దాము. స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ గాని హ్యాస్ గాని రెండింటిలో ఒకటి వస్తుంది. హ్యావ్ గాని హ్యాస్ గాని వచ్చి వెర్బ్ 3 అనేది రావడం జరుగుతుంది అనమాట. స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3. సో ఇందులో హ్యావ్ యూజ్ చేయాలా హ్యాస్ యూజ్ చేయాలా అనేది ఒక చూద్దాము. హ్యావ్ అనేది బహువచనాలకు యూజ్ చేస్తాము, అంటే ఫ్లోరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం హ్యావ్ ఉపయోగిస్తాం. హ్యాస్ అనేది సింగులర్ అంటే ఏకవచనాలకి ఉపయోగిస్తాము. ఓకేనా? అంటే ఫ్లోరల్స్ ఏంటి మనం ఇంగ్లీష్ లో చెప్పుకునేది? ఐ, వి, యు, దే. సో ఈ అన్నింటికి కూడా మనకి హ్యావ్ అనేది వస్తుంది. హ్యావ్ దేనికి ఉపయోగిస్తారు? ఐకి, వికి, యుకి, దేకి హ్యావ్ అనేది ఉపయోగిస్తారు. ఐ, వి, యు, దేకి హ్యావ్. ఐ హ్యావ్, వి హ్యావ్, యు హ్యావ్, దే హ్యావ్ అంటారు. మరి హ్యాస్ దేనికి ఉపయోగిస్తారు? హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్లకి మనం హ్యాస్ అనేది ఉపయోగిస్తారు. హీ, షీ, ఇట్లకి హ్యాస్ అనేది ఉపయోగిస్తారు. అంటే హ్యావ్ అనేది ఫ్లోరల్ బహువచనాలకు సంబంధించింది. బహువచనాలు ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫ్లోరల్స్ అంటారు, అంటే బహువచనాలు. హ్యాస్ అంటే సింగులర్ అంటే ఏకవచనాలకు ఉపయోగిస్తారు అనమాట. ఓకేనా? క్లియర్? హ్యావ్ అనేది ఐ, వి, యు, దే కి ఉపయోగిస్తారు. హ్యాస్ అనేది హీ, షీ, ఇట్లకి ఉపయోగిస్తారు అనమాట. క్లియర్? సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి ఆ సబ్జెక్ట్ ని బట్టి హ్యావ్ గాని హ్యాస్ గాని వచ్చి తర్వాత V3 అనేది రావడం జరుగుతుంది. అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3, ఇదే మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సో ఇందులో మనం హ్యావ్ అనేది ఐ, వి, యు, దేకి మనం హ్యావ్ అనేది ఉపయోగిస్తాం. హ్యాస్ అంటే హీ, షీ, ఇట్లకి హ్యాస్ అనేది ఉపయోగించాలి. క్లియర్?
నెక్స్ట్ ఇక్కడ V3 అంటే వెర్బ్ ఫార్మ్స్ కి మనం డైలీ వీడియోస్ లో చెప్పుకుంటున్నాం కదా, V1 V2 V3 అంటే V3 అనేది మనం ఈ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉపయోగించాలి. V3 బాగా గుర్తుపెట్టుకోండి. V3 అనేది వెర్బ్ యొక్క మూడో రూపం అనేది మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన పనుల యొక్క ఉదాహరణ అనేది చూస్తే మీకు మరింత అవగాహన రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై లంచ్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై లంచ్. చూడండి, ఇక్కడ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై లంచ్. ఇక్కడ ఐ అనేది ఏంటి? సబ్జెక్ట్. సో ఐకి మనం ఏమొస్తుంది? హ్యావ్ గానీ హ్యాస్ కానీ రావాలి. కానీ సబ్జెక్ట్ ని బట్టి హ్యావ్ రావాలా హ్యాస్ రావాలని అనుకున్నాం కదా. ఇక్కడ ఐ వచ్చింది కూడా హ్యావ్ వస్తుంది. సో హ్యావ్, సబ్జెక్ట్ వచ్చి హ్యావ్ వచ్చింది. నెక్స్ట్ ఫినిష్డ్ అనేది వెర్బ్ 3 అనమాట. ఇదేంటి? వెర్బ్ 3. సో దీన్ని రాద్దాము. వెర్బ్ 1 ఏంటి? వెర్బ్ 1, వెర్బ్ 2, వెర్బ్ 3. ఇక్కడ చూడండి, ఫినిష్ అనేది వెర్బ్ 1, ఫినిష్డ్ వెర్బ్ 2, ఫినిష్డ్ వెర్బ్ 3. సో మనం ఇక్కడ వెర్బ్ 3 అనేది మనం ఫినిష్ అనేది ఉపయోగించాము. అంటే ఐ హ్యావ్ ఫినిష్డ్ మై లంచ్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై లంచ్ అంటే ఏంటి? నేను నా యొక్క డిన్నర్ ఇప్పుడే పూర్తి చేశాను. అంటే జస్ట్ ఇప్పుడే తిన్నాను అని చెప్పడం కోసం అనమాట. ఓకే, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై లంచ్. ఐ హ్యావ్ ఫినిష్డ్, ఐ వచ్చి సబ్జెక్ట్. దీని మీద ఫోకస్ చేయాలి మనం. దేని మీద ఫోకస్ చేయాలి? ఐ హ్యావ్ ఫినిష్డ్, సబ్జెక్టు, హ్యాజ్, వెర్బ్ 3. సో దీని మీద మనం ఫోకస్ చేసినట్లయితే మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకి బాగా రావడం జరుగుతుంది. సబ్జెక్టు, హ్యావ్ లేదా హ్యాజ్, V3. ఇదే మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. సో ఫినిష్డ్ అనేది ఎందుకు వచ్చింది? ఫినిష్ అనే వెర్బ్ 1 కి వెర్బ్ 3 ఏంటి? ఫినిష్డ్ కాబట్టి వెర్బ్ 3. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై లంచ్. నేను నా యొక్క డిన్నర్ ఇప్పుడే పూర్తి చేశాను. అంటే ఇప్పుడే కంప్లీట్ అయిన పనులు చెప్పడం కోసం మనం ఈ స్ట్రక్చర్ అనేది ఉపయోగిస్తాము. ఈ స్ట్రక్చర్ దేనిది? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ది. క్లియర్? సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్. లంచ్ అంటే మధ్యాహ్నం భోజనం కదా, డిన్నర్ కాదు, ఇది లంచ్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, he has eaten biryani. He has eaten biryani. అంటే అర్థం ఏంటి? he has eaten biryani అంటే అతడు ఇప్పుడే బిర్యానీ తిన్నాడు. జస్ట్ ఇప్పుడే తిన్నాడు అనమాట. ఇప్పుడే తిన్నాడు. he has eaten biryani. he అనేది సబ్జెక్ట్, has, eaten అంటే వెర్బ్ 3. సో eaten అనేది ఎలా వచ్చింది మనకి? eaten, సారీ, వెర్బ్ 1 eat, ate, eaten. వెర్బ్ 1 ఇది, వెర్బ్ 2 ఇది, వెర్బ్ 3. eat, ate, eaten. eat, ate, eaten. సో ఈ విధంగా మనకు వెర్బ్ 3 అనేది ఏంటి? ఈటెన్ అవుతుంది అనమాట. అంటే he has eaten బిర్యానీ. అతడు ఇప్పుడే బిర్యానీ తిన్నాడు. he has eaten బిర్యానీ. అతడు ఇప్పుడే బిర్యానీ తిన్నాడు. క్లియర్? ఇప్పుడు మనం కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మన నిత్య జీవితంలో ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో చూద్దాం అనమాట. ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ. షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ క్లీన్డ్ మై రూమ్. మై బ్రదర్ హ్యాస్ రీచ్డ్ హోమ్.
షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ అంటే ఆమె ఇప్పుడే బిర్యానీ వండింది. షీ హ్యాస్ కుక్డ్, హ్యాస్ అనేది ఎందుకు వచ్చింది? షీ కాబట్టి. సో కుక్కుడు ఎందుకు వచ్చింది? కుక్కుడు అంటే కుక్కు, కుక్కుడు, కుక్కుడు. సో మనం వెర్బ్ 3 అనేది మనం ఉపయోగించాం అనమాట. వెర్బ్ 3 అనేది. షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ, ఆమె ఇప్పుడే బిర్యానీ వండింది. ఐ హ్యావ్ క్లీన్డ్ మై రూమ్, నేను నా రూమ్ ఇప్పుడే శుభ్రం చేశాను. ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది. ఐ హ్యావ్ క్లీన్డ్ మై రూమ్, నేను నా రూమ్ ఇప్పుడే శుభ్రం చేశాను. నెక్స్ట్ థర్డ్ది, మై బ్రదర్ హ్యాస్ రీచ్డ్ హోమ్. మై బ్రదర్ హ్యాస్ రీచ్డ్ హోమ్ అంటే నా తమ్ముడు ఇప్పుడే ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడే వచ్చేసాడు. రీచ్ హోమ్. మై బ్రదర్ అనేది సింగులర్, ఏకవచనం, ఒకరే కాబట్టి హ్యాస్ వచ్చిందండి. మై బ్రదర్ హ్యాస్ రీచ్డ్ హోమ్, నా తమ్ముడు ఇప్పుడే ఇంటికి వచ్చేసాడు. ఓకేనా? షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ అంటే అర్థం ఏంటి? షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ, ఆమె ఇప్పుడే బిర్యానీ వండింది. ఐ హ్యావ్ క్లీన్డ్ మై రూమ్, నేను నా రూమ్ ఇప్పుడే శుభ్రం చేశాను. మై బ్రదర్ హ్యాస్ రీచ్డ్ హోమ్, నా తమ్ముడు ఇప్పుడే ఇంటికి వచ్చేసాడు. ఇందులో షీ హ్యాస్ కుక్డ్, సో సబ్జెక్టు హ్యాస్ ప్లస్ వెర్బ్ 3. ఐ హ్యావ్ క్లీన్డ్, మై బ్రదర్ హ్యాస్ రీచ్డ్, సో మీరు సబ్జెక్టు హ్యావ్ లేదా హ్యాస్ వెర్బ్ 3. సో ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది రావడం జరుగుతుంది. షీ హ్యాస్ కుక్డ్ బిర్యానీ, ఐ హ్యావ్ క్లీన్డ్ మై రూమ్, మై బ్రదర్ హ్యాస్ రీచ్డ్ హోమ్, యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్, వీ హ్యావ్ స్టార్టెడ్ ద క్లాస్. ఇలా ఎన్నైనా చెప్పొచ్చు అనమాట. ఎలా ఏం ఉపయోగించి? స్ట్రక్చర్ ఉపయోగించి సబ్జెక్టు హ్యావ్, హ్యాస్ ప్లస్ వెర్బ్ 3 ఉపయోగించి నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది మనం ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం కొన్ని V1, V2, V3 చూద్దాము. V1, V2, V3. ఇప్పటి వరకు మనకు వచ్చిన దాంట్లో చెప్పండి. ఫస్ట్ ఫినిష్ వచ్చింది కదా, FINISH, ఫినిష్. వెర్బ్ 2 ఏమవుతుంది? ఫినిష్డ్. థర్డ్ కూడా ఫినిష్డే. సో కొన్ని V2, V3 సేమ్ ఉంటాయి కొన్నింటికి. నెక్స్ట్ క్లీన్ V1 అయితే V2 అవుతుంది క్లీన్డ్. నెక్స్ట్ వాష్డ్. నెక్స్ట్ వాక్డ్. ఫినిష్ అంటే ఇప్పుడే ఫినిష్ అంటే పూర్తి చేయడం. ఫినిష్ అంటే పూర్తి చేశాను. ఫినిష్ అంటే ఇప్పుడే పూర్తి చేశాను. క్లీన్ అంటే శుభ్రం చేయడం. క్లీన్ అంటే శుభ్రం చేశాను. క్లీన్ అంటే ఇప్పుడే శుభ్రం చేశాను. వాష్ ఉతకటం. వాష్ అంటే ఉతికాను. వాష్ అంటే ఇప్పుడే ఉతికాను. వాక్ అంటే నడవటం. వాక్ అంటే నడిచాను. వాకడ్ అంటే ఇప్పుడే నడిచాను. సో ఈ విధంగా మనకి V1, V2, V3 అనేది మారడం అనేది జరుగుతుంది. నేను డైలీ కూడా నా వీడియోస్ లో నేను V1, V2, V3కి ప్రత్యేకంగా నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీరు కనుక డైలీ ఫాలో అయినట్లయితే ఈ V1, V2, V3పై మీకు ఏ విధమైన సందేహం ఉండదు. ఆల్రెడీ ఇప్పటికే నా ఛానల్లో చాలా V1, V2, V3 చాలా వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ సెంటెన్సెస్ అనేది నేను కింద ఇస్తాను, మీరు నా వెనకాలే చెప్పండి. I have completed my work. We have learned present perfect. He has written a letter. I have completed my work అంటే నేను ఇప్పుడే నా పని పూర్తి చేశాను, నా వర్క్ పూర్తి చేశాను. We have learned present perfect tense, మేము ఇప్పుడే present perfect tense నేర్చుకున్నాము. He has written a letter, అతడు ఇప్పుడే లెటర్ రాశాడు. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేని మీద? I have completed subject have has plus V3. Okay, we have learned, he has written.
క్లియర్ ఆల్ ఆఫ్ యూ? మీకు ఈ టాపిక్ అనేది బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏమాత్రం డౌట్ ఉన్నా మళ్ళీ మొదటి నుంచి ఒకసారి చూసినట్లయితే మీకు బాగా క్లియర్ కట్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రాక్టీస్ అనేది నేను కొన్ని తెలుగు సెంటెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కి సంబంధించిన తెలుగు సెంటెన్సెస్ ఇస్తాను. మీరు దాన్ని ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నేను ఇప్పుడే కూర్చున్నాను. ఆమె ఇప్పుడే వంట చేసింది. మేము ఇప్పుడే క్రికెట్ ఆడి వచ్చాము. సో వీటిని మీరు ఇంగ్లీష్ లోకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి మార్చి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మరి ఒక కొత్త టాపిక్ తో నేను మరలా కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.